హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మనం అఖండ 2 వచ్చిన ట్రైలర్స్ ప్రకారం కావచ్చు, దీని మేకింగ్ ప్రకారంగా కావచ్చు, దీని గురించి ఒక అనాలిసిస్ చేద్దాం. అలాగే టికెట్ ప్రైజింగ్ కూడా రీజనబుల్లా కాదా అనేది కూడా చూద్దాం. సో టికెట్ ప్రైజెస్ అయితే ఇవాళ ప్రీమియర్స్ పడబోతున్నాయి. ప్రీమియర్స్కి ₹600 అని చెప్పి పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 8 PM నుంచి ప్రీమియర్స్ పడతాయని చెప్పి ఈవినింగ్ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇది అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే మల్టీప్లెక్స్ అయితే 395, సింగిల్ స్క్రీన్ అయితే 227 అని చెప్పి తెలంగాణ ప్రైస్లో ఉంది. రేపటి నుంచి అయితే మల్టీప్లెక్స్లు అంటే యాక్చువల్గా నెక్స్ట్ 3 days వరకు ఇవి. ఆఫ్టర్ 3 days తర్వాత అయితే 4th day నుంచి సింగిల్ స్క్రీన్స్ వచ్చేసి 177 సంథింగ్ ఉంది. అండ్ మల్టీప్లెక్స్ వచ్చేసి 295 ఉంది. సో ఇదే అనమాట. అవి రీజనబుల్లా కాదా అన్నది మీరే నిర్ణయించుకోండి. ఇవాళ ప్రీమియర్స్ని బట్టి మనకు టాక్ అనేది ఆబ్వియస్లీ బయటకు వచ్చేస్తుంది. అఖండ 2 హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అఖండ 1 ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కరోనా టైంలో అలా నార్మల్గా వచ్చి, అది కూడా అతి తక్కువ టికెట్ ప్రైస్తో, కరోనా తర్వాత వచ్చిన ఒక అతి పెద్ద బ్లాక్ బాస్టర్, థియేటర్స్కి పట్టిన తుప్పు కావచ్చు, స్పీకర్స్కి పట్టిన తుప్పు కావచ్చు, అన్నీ వదిలేలాగా ఆ సినిమా సమాధానం చెప్పింది. ఆ టైంలో థియేటర్స్ని రప్పించింది, చాలా మందిని థియేటర్స్ని మర్చిపోయే టైంకి థియేటర్స్కి రప్పించింది. మరి అలాంటి రేంజ్ సెట్ చేసిన సినిమా మళ్ళీ ఇప్పుడు అఖండ 2తో వీళ్ళు మళ్ళీ రావడము, దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. దట్ టూ ఈ సినిమా అఖండ 1 వచ్చేసి తెలుగులో అయినా కూడా నార్త్లో దుమ్ము దులిపేసింది. బీభత్సమైన వ్యూస్ వచ్చాయి. గోవాలో అయితే అది ఫిల్మ్ ఫెస్టివల్ అనుకుంటా షోలో దీన్ని కూడా ప్రదర్శించడం జరిగింది. సో చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి, చాలా గౌరవం వచ్చింది సినిమా వల్ల, ఈ సినిమాకి. బికాస్ ఈ సనాతన ధర్మం ఇవన్నీ, గోరాజు, శివుడు, సో ఇవన్నీ బాగా కనెక్ట్ అయ్యాయి. కానీ ఇదే కాన్సెప్ట్ తీసుకొని అఖండ 2ని తీయాలనుకోవడం ఓకే, బాగుంది. ఇంకొంచెం అప్గ్రేడ్ వర్షన్ మీన్స్ ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టి, లొకేషన్స్ ఇంకొంచెం గ్రాండియర్గా తీసుకొని, గెటప్స్ ఇంకొంచెం గ్రాండియర్గా తీసుకొని, ఆ ప్లేసెస్ అంటే కుంభమేళా కవర్ చేశారు. కుంభమేళా జరిగే టైంలో కుంభమేళాను కవర్ చేయడం నిజంగా బాగా అనిపించింది. చాలా బాగున్నాయి ఆ షార్ట్స్. సో కానీ ఇందులో లింకప్ నాకు యాక్చువల్గా ఏమనిపించింది అంటే, ఈ అఘోరా, సనాతన ధర్మం, ఇవన్నీ శివుడు, ఇవన్నీ ఓకే. ఒక అఘోరా ఎన్ని కాపాడుతూ ఉంటాడు దేవుళ్ళను, ఇది మనకి శిథిలాలు అయిపోయిన టెంపుల్స్ని, ఆ విధంగా ఓకే. కానీ ఈ సినిమాలో ఆర్మీకి సంబంధించిన సీన్స్, అంటే పాకిస్తాన్ ఇండియా మీద ఇట్లా కుట్రలు పడుతుంటే పోయి మన అఘోరా కాపాడుతాడు, అఘోరా వాళ్ళ మీద ఫైట్ చేస్తాడు. సో ఇవన్నీ కొంచెం బడ్జెట్ పెంచుకొని ఏదో చూపించాలి, ఒక అంటే బియాండ్ వెళ్ళిపోయింది అనిపించింది నాకైతే. ఇది కనెక్టివిటీ ఉండి కనెక్టెడ్ ఖచ్చితంగా అయితే అంటే బాగా అనిపించే, అంటే యాక్చువల్గా ఇంకో విషయం ఏంటంటే, తమన్ మ్యూజిక్ ఫస్ట్ అఖండ 1 కంటే అఖండ 2 మాత్రం అంత అసలు అది వేరే, ఇంకా అది వేరే లెవెల్. దానితో పోల్చుకుంటే ఇది నాకు తక్కువే అనిపించింది. ఇది ఆర్టిఫిషియల్గా ఉంది, అది చాలా న్యాచురల్గా అనిపించింది. కనెక్టివిటీ బాగా కుదిరింది మ్యూజిక్కి, బీజిఎంకి, సాంగ్స్కి, అలాగే ఆ ఎమోషన్స్కి, ఆ సీన్స్కి, అఘోర గెటప్కి ఇవన్నీ బాగున్నాయి. ఇప్పుడు అన్నీ ఏదో ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయాలి, ఇది మన మీద రుద్దాలి అన్నట్టు నాకు కొన్ని అనిపించాయి అనమాట. నేను యాక్చువల్గా నాకు చాలా ఇష్టం బాలయ్య బాబు గారు అంటే, ఇప్పుడు కాదు, నేను మా నాన్న బాలకృష్ణ గారి ఫ్యాన్ అనమాట. అట్లా నాకు వీళ్ళ మీద అభిమానం అట్లే ఉండిపోయింది. నాకు కూడా ఎన్టీఆర్ అన్న, బాలకృష్ణ గారు అన్న చాలా అభిమానం. కానీ ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది బాక్స్ ఆఫీస్ దగ్గరికి వస్తే తెలుస్తుంది. అండ్ బోయపాటి గారు ఈ విధంగా పాన్ ఇండియా లెవెల్లో సినిమా రూపుదిద్దడం మాత్రం నిజంగా గొప్ప విషయమే. కానీ వీటన్నిటికీ కరెక్ట్గా కనెక్టివిటీ కుదురుతుందా లేదా అన్నది ఒక చిన్న సందేహం నాకైతే అనిపిస్తుంది. సో కొన్ని సీన్స్ ఇప్పుడు మ్యూజిక్ ప్రకారం కావచ్చు, వెస్టర్న్ అయిపోయింది. క్లాసిక్ మనకు యాక్చువల్గా ఆ డివోషన్ మ్యూజిక్ అనేది ఫస్ట్ దాంట్లో కనిపించినట్టు కనిపించలేదు, అదొక మైనస్. అంటే స్టోరీ బ్రాడ్ వెళ్ళిపోయింది, బియాండ్ యాక్చువల్గా స్టేట్, ఇండియా బార్డర్ దాటింది అనమాట. స్టేట్స్ దాటిపోయి ఇండియా బార్డర్ దాటిపోయింది. అఖండ 1 ఒక వరకు ఉంటే ఇది అఖండ 2 ఎక్కడికి వెళ్ళిపోయింది అనమాట. అంటే సినిమా లెవెల్ పెరగచ్చు, కానీ స్టోరీ లెవెల్ అక్కడ వరకు పోయినప్పుడు దానికి ఖచ్చితంగా కనెక్టివిటీ ఉంటుందా, ఇది అఘోరాకి సంబంధించింది, దేవుడికి సంబంధించింది, బట్ ఇందులో ఆర్మీ ఇన్వాల్వ్ చేయడము, ఇవన్నీ సెట్ అవుతాయా అన్నది కొంచెం క్వశ్చన్ మార్క్గా ఉంది. మరి ఇవాళ పడే ప్రీమియర్ షోస్తో మనకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఎవరు ఏంటి, ఈ సినిమా ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం పక్కా మనకు తెలుస్తుంది. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ట్రైలర్స్లో మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ అయిపోయింది. అంటే కొన్ని సీన్స్ నాకు గూజంప్స్ వచ్చాయి నిజంగా. అది చూసినప్పుడు, ఆ మ్యూజిక్కి ఆ హనుమాన్ కనిపించినప్పుడు గద పట్టుకొని బాలకృష్ణ గారు వచ్చేది, అండ్ ఆ కుంభమేళా సీన్ కావచ్చు, కొన్ని ఫైట్ సీక్వెన్స్లు కావచ్చు, అన్ని ఇవన్నీ యాక్షన్ ఫిలింగా చూస్తే బాగున్నాయి, కమర్షియల్ ఫిలింగా చూస్తే బాగుంది. సనాతన ధర్మను, ఆ ఆర్మీని, ఆ ఫైట్ సీక్వెన్స్ని, ఆ మ్యూజిక్కి అంటే కొన్ని మిక్సప్ అయినట్టు అనిపించింది. అంతా ఒకటే ఫ్లోలో వెళ్తే బాగుండేమో అనిపించింది. సో మీకేమనిపించింది అంటే కింద కామెంట్లో చెప్పేసండి. నా ఒపీనియన్ అయితే ఇది పర్సనల్గా, అంతకంటే ఇంకేం లేదు. నాకైతే సినిమా మీద చాలా హోప్ ఉంది.
హోప్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అఖండ 1 కంటే అఖండ 2 బీభత్సమైన సక్సెస్ కావాలి, బీభత్సమైన కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నా. అన్ని కనెక్టివిటీ కుదిరి కరెక్ట్గా ఉండి హిట్ కొట్టాలని కోరుకుంటున్నా, అంతే. ఇంకా సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేసేయండి. మరికొన్ని వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను, మేము తీసుకురావడానికి ట్రై చేస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్.